మన సన్ రైజర్స్ టార్గెట్ చేసే ప్లేయర్స్ విషయంలో కొంతవరకు క్లారిటీ ఉన్నప్పటికీ అదర్వైజ్ చాలా వరకు కన్ఫ్యూజన్ ఉంది. మెయిన్లీ రసెల్ అండ్ మ్యాక్స్ లాంటి ప్లేయర్స్ వెళ్ళిపోయాక ఖచ్చితంగా స్ట్రాటజీస్ లో చేంజెస్ చేస్తుంటారు. దాంట్లో ప్లేయర్స్ ఇప్పుడు షార్ట్ లిస్ట్ అయిపోయారు కాబట్టి ఫస్ట్ సెట్ నుండి లాస్ట్ సెట్ వరకు ఎవరెవరిని టార్గెట్ చేస్తారు, ఎక్కడెక్కడ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టచ్చు, ఇలా ఒకటేంటి అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మాటలు మొదలెట్టిద్దాం. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ పర్స్ విషయంలో మనకి ఏం బాధ లేదు. 25,50,00,000తో డీసెంట్ అమౌంట్ ఉంది. ఇప్పుడు మనకు ఆప్షన్ లో 10 రిమైనింగ్ స్లాట్స్ ఉన్నాయి. దీంట్లో 2 ఫారెన్ స్లాట్స్ అయితే ఉన్నాయి. ముందుగా మనకి ఏ పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయో చూద్దాం. ఒక ఇండియన్ స్పిన్నర్, బ్యాకప్ ఓపెనర్, బ్యాకప్ టాప్ ఆర్డర్ బ్యాటర్, బ్యాకప్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్, నెంబర్ 7 ఫినిషర్, బ్యాకప్ ఫినిషర్, మిడిల్ ఓవర్ ఇండియన్ పేసర్, 2 పవర్ ప్లే ఇండియన్ స్విమ్మర్స్ అండ్ ఒక బ్యాకప్ పవర్ ప్లే ఫారెన్ పేసర్ కావాలి. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి ప్రతి సెట్లో ఎవరెవరి కోసం వెళ్ళొచ్చో చూద్దాం. ముందుగా ఆప్షన్ స్టార్ట్ అయ్యాక మార్క్యూ ప్లేయర్స్ వస్తారు. ఈ ఫస్ట్ సెట్లో మనకు కావాల్సిన ఆటగాళ్ళు ఇద్దరే కనిపిస్తున్నారు, క్యామరన్ గ్రీన్ అండ్ డేవిడ్ మిల్లర్. రిమైనింగ్ కాన్వే, జేక్ ఫ్రేజర్, సర్ఫరాజ్ వీళ్ళతో మనకు పెద్ద అవసరం అయితే లేదు. ఫస్ట్లీ గ్రీన్ విషయానికి వస్తే అవుట్ ఇతను మనకు అవసరమే, కానీ ఇప్పుడున్న డిమాండ్కి ఇతను దొరకడం చాలా కష్టం. అలాంటప్పుడు తెలుసుకోవడం టార్గెట్ చేసి వేస్టే. అదర్ హ్యాండ్ డేవిడ్ మిల్లర్ కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది. ముందు చెప్పినట్టు మనకు ఒక ప్రాపర్ ఫినిషర్ కావాలి, మన బ్యాటింగ్ స్టైల్కి సరిపడే బ్యాటర్ కావాలి. ఎగ్జాక్ట్లీ డేవిడ్ మిల్లర్ సూట్ అవుతాడు. ఆఫ్ కోర్స్ లాస్ట్ సీజన్లో లక్నోకి యాజ్ ఏ ఫినిషర్గా గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయినా హైదరాబాద్ లాంటి బ్యాటింగ్ కండిషన్స్లో మిల్లర్ బాధేయడం పక్క. దాంట్లో ఇతనే, ఎందుకంటే మీరు బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6లో నితీష్, క్లాసెన్ అండ్ అంకిత్ ఇలా అందరూ రైట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉన్నారు. అలాంటప్పుడు మీకు లెఫ్ట్ హ్యాండ్ రెడీ అయితే మధ్యలో ఒక కాంబినేషన్ సెట్ అవుతుంది. ఎప్పటికీ మనలో భయం లేకుండా బాధిస్తున్నారు. ఇప్పుడు ఫినిషింగ్లో మిల్లర్ ఉన్నాడంటే ఇంకా ఇష్టం వచ్చినట్టు కొడతారు. నాకు తెలిసి ఒక సర్టెన్ అమౌంట్ పెట్టడానికి మాత్రమే వెళ్ళాలి. ఐ మీన్ ఒక 8 కోట్ల వరకు వెళ్ళాలి. ఎనీవే సెకండ్ సెట్ విషయానికి వస్తే ఇక్కడ కూడా 2 ప్లేయర్స్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది, దీపక్ హుడా అండ్ లియామ్ లివింగ్స్టోన్. ఫస్ట్ లివింగ్స్టోన్, ఎందుకంటే ఇన్ కేసు మిల్లర్ దొరకకపోయినా ఆరు మనోళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోయినా ఇక్కడ లివింగ్స్టోన్ కోసం వెళ్ళొచ్చు. ముందు చెప్పినట్టు మనకి ఎలాగైనా కావాల్సింది ఒక లోయల్ ఆర్డర్ ఫినిషర్. దాంట్లో డేవిడ్ మిల్లర్తో కంపేర్ చేసుకుంటే ఇతని ఏజ్ చాలా తక్కువ అంటే ఇక్కడ బాగా పర్ఫామ్ చేస్తే మన కమింగ్ సీజన్స్లోనూ పనికొస్తాడు. సో ఏజ్ ఫ్యాక్టర్ కూడా మైండ్లో పెట్టుకుంటారు. రీసెంట్ లివింగ్స్టోన్ ఫామ్ చూసుకున్న ఓ రేంజ్లో రాణిస్తున్నాడు. ఆల్సో మనకి థర్డ్ స్పిన్నర్ గాను పనికొస్తాడు. నాకు తెలిసి ఇతని కోసం ఎస్ఆర్ అగ్రెసివ్గా వెళ్తారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఇతనుకున్న డిమాండ్కి ఈజీలీ 10 కోట్ల క్రాస్ చేసేవచ్చు. అంతకు మించైనా పట్టడానికి సన్ రైజర్స్ మేబీ వెళ్ళొచ్చు. ఎందుకంటున్నా అంటే రీసెంట్లీ రవి బిష్ణోయ్ విషయంలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే లక్నో షమికి బదులుగా బిష్ణోని ఆఫర్ చేశారు, కానీ మనోళ్ళు రిజెక్ట్ చేశారంట. ఈ విషయాన్ని సన్ రైజర్స్ ఫార్మర్ స్ట్రాటజిస్ట్ చెప్పారు. దీన్ని బట్టి చూస్తే బిష్ణోయ్ కోసం వెళ్ళకపోవచ్చు అనే బజ్ వినిపిస్తుంది. ఇన్ కేసు నిజంగా ఇంట్రెస్ట్ చూపించలేదు అంటే అలాంటప్పుడు పర్సులో మేజర్ అమౌంట్ లివింగ్స్టోన్ లాంటి ప్లేయర్ కోసం ఖర్చు పెట్టే ఛాన్స్ ఉంది. నా ఒపీనియన్లో అయితే బిష్ణోయ్ కోసం వెళ్ళకపోతే ఇతని కోసం 12 కోట్ల వరకైనా వెళ్ళొచ్చు. అదర్వైజ్ దీపక్ హుడా విషయానికి వస్తే మనకి నెంబర్ 3 అండ్ నెంబర్ 5 పొజిషన్స్కి బ్యాకప్స్ కావాలి. రైట్ నా హుడా చూస్తే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, కన్సిస్టెంట్గా పెద్ద నాక్స్ కొడుతున్నాడు. దాంట్లోనూ గతంలో చాలా సీజన్స్ ఈ ఫ్రాంచైజ్ కాడున్నాడు. ఏదేమైనా చాలా సీనియర్ బ్యాటర్ కాబట్టి తక్కువలో దొరికితే కొనుక్కోవడానికి వెళ్ళొచ్చు. అదే థర్డ్ సెట్ విషయానికి వస్తే ఇక్కడ అందరూ వికెట్ కీపర్స్ ఉన్నారు. ఎప్పటికే మన దగ్గర క్లాసెన్ అండ్ ఇషల్ లాంటి క్వాలిటీ కీపర్స్ ఉన్నారు కాబట్టి సో సైలెంట్ గా మిక్స్డ్ తింటూ పక్కన కూర్చుంటారు. ఇన్ కేసు 7 అయినా టార్గెట్ చేయాలి అంటే కేఎస్ బర్త్ కోసం మాత్రమే వెళ్ళొచ్చు. ప్రజెంట్ ఇతని ఫామ్ ని మైండ్ లో పెట్టుకుని లోకల్ ఆటగాడిని తీసుకుందాం అనే ఇంటెన్షన్ ఉంటే తప్పిస్తే కానీ ఇతని కోసం పెద్దగా వెళ్ళరు. అదే ఫోర్త్ సెట్ లో మాత్రం ఇంట్రెస్టింగ్ బైట్స్ చూసే ఛాన్స్ ఉంది. బేసిక్లీ ఈ సెట్ లో క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. ప్లేయర్స్ లైక్ గెలెట్ క్వియర్జీ, ఆకాష్ దీప్, జోకబ్ డఫీ, ఫజ్లుక్ ఫరూకీ, మాథ్ హెన్రీ, స్పెన్సర్ జాన్సన్, శివం మావి, ఆండిష్ నోర్తెస్ అండ్ మత్స్య పత్రనం ఉన్నారు. మనకు ఒక పవర్ ప్లే ఇండియన్ స్విమ్మర్ అండ్ ఫారెన్ స్విమ్మర్ కావాలి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా టార్గెట్స్ ఉంటాయి. ఫస్ట్లీ ఆకాష్ దీప్, మనకి ఎలానో మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్ లో ఏ బాధ లేదు. పాట్ కమిన్స్ అండ్ హర్షల్ పటేల్ చూసుకుంటారు. బాధ అంతా పవర్ ప్లే ఓవర్స్ లోనే. అదే మీరు ఆకాష్ ని తీసుకుంటే ఆ కన్సర్న్ పోయే ఛాన్స్ ఉంది. బేసిక్లీ ఇతనైతే చాలా మంచి పవర్ ప్లే బౌలర్, కొత్త బాల్ తో మంచి ఇంపాక్ట్ ని చూపిస్తుంటాడు. దాంట్లో ఇప్పుడు ఇండియన్ టీంలోనే ఎమర్జ్ అవుతున్నాడు కాబట్టి మనకి ఫ్యూచర్ స్టార్ గా పనికొస్తాడు. నాకు తెలిసి ఆకాష్ ఒక 6 కోట్ల రూపాయలను దొరకవచ్చు. షూర్లీ వెళ్లే ఛాన్స్ ఉంది. అదర్ హ్యాండ్ మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే పత్రానా అండ్ నోర్తెస్ మీద పెద్ద ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే ఇప్పటికే మన దగ్గర పాట్ కమిన్స్ అండ్ కార్డ్స్ లాంటి మిడిల్ ఓవర్ బౌలర్స్ ఉన్నారు. దాంట్లోనూ మిల్లర్ కానీ లివింగ్స్టోన్ కానీ ఇలాంటి బాటర్ని కొనుక్కున్నారు అంటే ఆ ఫారెన్ పేసర్ పని కూర్చోవడమే ఇంకా. సో బ్యాకప్ గా తక్కువ ప్రైజ్ లోనే తీసుకోవాలి. గెలాట్ క్వియర్జీ దొరికితే అంతకంటే మంచి విషయం ఏమీ ఉండదు. ఎందుకంటే బోత్ పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్స్ లోనే అదరగొడతాడు. మనకెక్కడ కూడా ప్రాబ్లం ఉండదు. తక్కువలో దొరికితే వెళ్ళాలి. లేదంటే జోకబ్ డఫీ అండ్ మాథ్ హెన్రీ కనిపిస్తున్నారు. ఇద్దరు మంచి బౌలర్సే.
ఎస్పెషల్లీ డఫీ అయితే దొలగొడుతున్నాడు. రైట్ నో T20 ఫార్మాట్ లో నెంబర్ 1 పేసర్ గా ఉన్నాడు. మంచి వేరియేషన్స్ ఉన్న బౌలర్. ఇతను తీసుకుంటే స్టార్టింగ్ ఓవర్స్ లో మనకి ఏ బెంగా ఉండదు. ఇతని కోసం అగ్రెసివ్ గా ఇప్పుడు వెళ్ళాలంటే ముందు చెప్పినట్టు ఇన్ కేస్ ఫారెన్ క్వాలిటీ బాటర్ ని కొనుక్కుంటే అలాంటప్పుడు జాకబ్ కి 3 కోట్ల కంటే ఎక్కువ పెట్టకూడదు. లేదు బాటర్ ఎవరిని కొనలేదంటే ఇతని కోసం 6 కోట్ల వరకైనా వెళ్ళొచ్చు. ఇక్కడ ఓన్లీ మ్యాటర్ 4th ఫారెన్ స్లాట్ ని బేస్ చేసి మాత్రమే సన్ రైజర్స్ స్ట్రాటజీ ఉంటుంది. ఇక 5వ సెట్ విషయానికి వస్తే దీంట్లో క్యాప్టెన్ స్పిన్నర్స్ ఉన్నారు. రావ్ బిష్నోయ్, రాహుల్ చర్, అఖిల్ హుసేన్, ముజబుర్ రహమాన్ అండ్ మహేష్ తీక్షణ కనిపిస్తున్నారు. దీంట్లో ఫ్యాన్స్ ఎవరిని కోరుకుంటున్నారు మనందరికీ తెలుసు. అబ్సల్యూట్లీ రావ్ బిష్నోయ్. కరెంట్ మనకున్న రిక్వైర్మెంట్ ని ఇతను ప్రాపర్ గా ఫిల్ చేస్తాడు. మనకి ఎప్పటి నుండో క్వాలిటీ ఇండియన్ స్పిన్నర్ విషయంలో ప్రాబ్లం ఉంది. ఈవెన్ హైదరాబాద్ కండిషన్స్ కి బిష్నోయ్ చాలా బాగా సూట్ అవుతాడు. ఏదైనా కన్సిస్టెంట్ గా వికెట్స్ తీసుకోకపోయినా గేమ్ పేస్ ని కంట్రోల్ చేస్తాడు. మనకి పాస్ట్ లో ఈ స్పిన్నర్ కూడా మిడిల్ ఓవర్స్ లో ఎఫెక్టివ్ గా రాణించలేకపోయారు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే ఆప్షన్ కనిపిస్తున్నప్పుడు డెఫినెట్లీ నువ్వు చెప్పకూడదు. కానీ రీసెంట్లీ వినిపిస్తున్న బజ్ ప్రకారం బిష్నోయ్ కోసం సన్ రైజర్స్ కి పెద్ద ఆలోచన లేదన్నట్టు తెలుస్తుంది. బికాస్ దర్శ్ డుబే అండ్ జీసన్ అన్సారీ లాంటి యంగ్ స్పిన్నర్స్ తో స్పిన్ డిపార్ట్మెంట్ ని మేనేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. దానికోసమే ముందు లివింగ్ స్టోన్ ఆర్ మిల్లర్ ఇలాంటి పెద్ద బ్యాటర్స్ ని టార్గెట్ చేస్తారు అని చెప్పాను. ఎనీవే రియాలిటీలో చూస్తే ఒక్క హర్ష్ దుబే మాత్రమే కన్సిస్టెంట్ వికెట్ టేకర్. జీసన్ నుండి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేం. ఇన్ కేసు అతను బాగా రాణించకపోతే అలాంటప్పుడు త్రూఅవుట్ ది సీజన్ సెకండ్ స్పిన్నర్ విషయంలో ప్రాబ్లం ఉంటుంది. మెయిన్లీ బ్యాటింగ్ తో కంపేర్ చేసుకుంటే మనకి బౌలింగ్ లోని పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ముందెక్కడే ఫోకస్ చేయాలి. మీరు బిష్నోయ్ని చూసుకుంటే ఒక ఫ్యూచర్ స్టార్, ఇంకా చాలా కెరియర్ ఉంది. ఇప్పుడు తీసుకుంటే మనకి ఫ్యూచర్ మొత్తం పనికొస్తాడు. ఒకవేళ బిష్నోయ్ని కొనుక్కోవాలి అని ఇంటెన్షన్ ఉంటే ఫస్ట్ 4 సెట్స్ లో సైలెంట్ గా కూర్చొని 5వ సెట్ నుండి ఆప్షన్ స్టార్ట్ చేస్తారు. ఇక తీక్షణ ముజీబ్ లాంటి ఫారెన్ స్పిన్నర్స్ ఉన్నప్పటికీ మేబీ వెళ్ళకపోవచ్చు. ఇప్పటికే మన దగ్గర కమిట్మెంట్స్ ఉన్నాడు. అదే 6వ సెట్ విషయానికి వస్తే దీంట్లో ఇండియన్ ఓపెనింగ్ బ్యాటర్స్ ఉన్నారు. ఈ సెట్ లో మనకి ఎవరైనా ఉపయోగపడతారా అంటే మెయిన్లీ ఇద్దరు ఆటగాళ్ళ విషయంలో వెళ్లే ఛాన్స్ ఉంది. యజ్దుల్ అండ్ ఆర్య దేశాయ్. మనకు ఒక ఓపెనింగ్ బ్యాటర్ తో అవసరం ఉంది. ఎస్పెషల్ యజ్దుల్ విషయానికి వస్తే వెరీ టాలెంటెడ్. రీసెంట్లీ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో 2 సెంచరీస్ బాధిస్తాడు. రంజీస్ లోను ర్యాంపేజ్ ఆడించాడు. ఇతని కోసం వెళ్తే బాగుంటుంది. లేదంటే ఆర్య దేశాయ్ ఆల్సో ఫంటాస్టిక్ ఆప్షన్. రైట్ నో గుజరాత్ కి డొమెస్టిక్ సర్కిట్ లో ఇంపార్టెంట్ ఆటగాడిగా రాణిస్తున్నాడు. ఇలాంటి కొత్త టాలెంట్ కోసం వెళ్ళాలి. అదే 7వ సెట్ విషయానికి వస్తే దీంట్లో ఇండియన్ ఆల్రౌండర్స్ కనిపిస్తున్నారు. పేస్ ఆల్రౌండర్స్ అండ్ స్పిన్ ఆల్రౌండర్స్ ఉన్నారు. దీంట్లో ఇద్దరు ఆటగాళ్ళ పైన టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. ఇన్ కేసు ఆకాశదీప్ ని కొనలేకపోయినా బ్యాకప్ గా మరో పేసర్ కావాలి. సో అక్యూబ్ నబీ లాంటి ఫాస్ట్ బౌలర్ కోసం వెళ్ళడానికి మోర్ పాసిబిలిటీస్ ఉన్నాయి. రైట్ నో ఇతనైతే డొమెస్టిక్ క్రికెట్ మొత్తాన్ని షేక్ చేస్తున్నాడు. అందరి కళ్ళు ఇతని పైన ఉన్నాయి. మీకు ఇతని గురించి ఇంకా డీటెయిల్ గా కావాలంటే ఆల్రెడీ టాప్ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ గురించి ఒక వీడియో చేశాను. లింక్ పైన ఐకార్డ్స్ లో పెడుతున్నా, ఒకసారి చెక్ చేయండి. ఎనివే నబీ సన్ రైజర్స్ ట్రయల్స్ కూడా వెళ్ళాడు. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం బజ్ ఏంటంటే నబీని SRH కొంటారు అని వినిపిస్తుంది. షూర్లీ వెళ్ళాలి. ఆల్సో మరో ప్లేయర్ చూసుకుంటే తనుష్ కొటియన్. ముందు చెప్పినట్టు రావ్ బిష్నోయ్ పైన ఇంట్రెస్ట్ లేకపోతే అలాంటప్పుడు ఇతని కోసం మోస్ట్లీ వెళ్ళొచ్చు. బేసిక్లీ తనుష్ వన్ ఆఫ్ ద ఎమర్జింగ్ స్టార్ ఆల్రౌండర్. బ్యాటింగ్ లో ఎంత ఇంపాక్ట్ ఇస్తుంటాడు, అట్ ద సేమ్ టైం బౌలింగ్ లోనే అంత ఇంపాక్ట్ చూపిస్తుంటాడు. కమింగ్ సూపర్ స్టార్ కాబట్టి డెఫినెట్లీ వెళ్ళాలి. మరి 8వ సెట్లో మనకి ఎవరైనా పనికొస్తారా అని చూస్తే ఇక్కడ ఓపెనింగ్ వికెట్ కీపర్స్ ఉన్నారు. ముందు చెప్పిన బ్యాకప్ ఆప్షన్స్ కాకుండా మాకు ఇంకా క్వాలిటీ అండ్ బెటర్ ఆటగాళ్ళు కావాలంటే ఇక్కడ తుషార్ రయిజా, కార్తిక్ శర్మ అండ్ వెన్స్బడి లాంటి ప్లేయర్స్ కనిపిస్తున్నారు. ముగ్గురు ఫియర్లెస్ బ్యాటర్సే. నేను ప్రతి వీడియోలో వీళ్ళ గురించి చెప్పుకుంటూ వస్తున్నా. మాకు స్ట్రాంగ్ ఫ్యూచర్ కావాలంటే వీళ్ళలో ఒకరి కోసం వెళ్ళాలి. అందరికంటే తక్కువలో వెన్స్బడి దొరికే ఛాన్స్ ఉంది. ఇతను ఓపెనింగ్ టు టాప్ 5 ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. సో డెఫినెట్లీ టార్గెట్ లిస్ట్ లో ఉంటాడు. ఇక 9వ సెట్లో ఇండియన్ పవర్ ప్లే పేసర్స్ ఉన్నారు. ముందు చెప్పినట్టు మనకిద్దరు పవర్ ప్లే సీమర్స్ తో అవసరం ఉంది. సో ట్రై చేయడంలో తప్పే లేదు. ఇక్కడ బెస్ట్ ఆప్షన్స్ గా సుశాంత్ మిశ్రా, అశోక్ శర్మ అండ్ రాజ్ రింబానీ కనిపిస్తున్నారు. రైట్ నో అశోక్ శర్మ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. కొత్త బాల్ తో చాలా బాగా రాణిస్తుంటాడు. మనకున్న గ్యాప్ ని ప్రాపర్ గా ఫిల్ చేయగలుగుతాడు అనిపిస్తుంది. అక్యూబ్ నబీతో పాటు ఇతన్ని తీసుకోవడానికి వెళ్తారు. ఇన్ కేసు అశోక్ ఎక్కువ ప్రైస్ కి వెళ్ళిపోతే కనుక సుశాంత్ మిశ్రా వెరీ గుడ్ చాయిస్ అవుతాడు. ఇక 10వ సెట్లో స్పిన్నర్స్ ఉన్నారు. మనలో రవి బిష్నోయ్ని కొనుక్కుంటే ఈ సెట్ తో పెద్ద పని అయితే లేదు. ఒకవేళ ఇక్కడ ఎవరి కోసమైనా వెళ్ళాలి అంటే మెయిన్లీ విఘ్నేష్ పుత్తూరు అండ్ శివం శుక్లా వీళ్ళిద్దరే టాప్ టార్గెట్స్ గా ఉంటారు. ఆల్సో 11th సెట్లో క్యాప్టెన్ బ్యాటర్స్ ఉన్నారు. మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి అండ్ టీ స్మిత్ ఉన్నప్పటికీ మేబీ ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. ఇక 12th అండ్ 13th సెట్లో కావాల్సిన ప్లేయర్స్ అయితే లేరు. అలానే 14th సెట్లో ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. ముందు మనం గెలట్ కుయర్జీ అండ్ జాకబ్ డఫీ లాంటి పేసర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ అక్కడ మిస్ అయితే మళ్ళీ ఇక్కడే కొనుక్కోవడానికి వెళ్తారు. మనకున్న రిక్వైర్మెంట్ కి ఇక్కడ ముస్తఫిజుర్ రహమాన్ అండ్ లుంగింగిడి బెస్ట్ టార్గెట్స్ గా ఉంటారు. ఇక 15th సెట్లో ఫారెన్ స్పిన్నర్స్ ఉన్నారు. ఇక్కడ మనకి పెద్ద పని అయితే లేదు. 16th సెట్లో మాత్రం ఇండియన్ ఫినిషర్స్ ఉన్నారు. మనకి బ్యాకప్ గా ఫినిషర్ కావాలి.
మెయిన్లీ అంకిత్ కుమార్ అండ్ సల్మాన్ నిజీర్ టాప్ ఆప్షన్స్ గా ఉన్నారు. ఎస్పెషల్లీ అంకిత్ కుమార్ వెరీ డిస్ట్రాక్టివ్ బ్యాటర్. ఎలా అంటే స్టేట్ టోర్నమెంట్ లో ఒక మ్యాచ్ లో జస్ట్ 9 balls లోని 42 runs బాధేశాడు. అలాంటి ఎబిలిటీ ఉంది. ఇతను షూర్లీ టార్గెట్ లిస్ట్ లో ఉంటాడు. ఆల్సో నెంబర్ 5 కి ఒక బ్యాకప్ ఉంటే బెటర్. దీనికోసం 41st సెట్ లో ఉన్న సాలిల్ అరోరా, లక్కీ రాజ్, రితిక్ టాడా చాలా మంచి ఆప్షన్స్. ఎస్పెషల్లీ రితిక్ టాడా ఒక పేస్ ఆల్రౌండర్. మధ్యప్రదేశ్ లీగ్ లో 216 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 173 runs స్కోర్ చేశాడు. దీంట్లో 13 4లు 14 సిక్సర్లు అయితే ఉన్నాయి. ఆల్సో ఒక మీడియం ఫాస్ట్ బౌలర్. నితీష్ కి మంచి రిప్లేస్మెంట్ అవుతాడు. అలానే సాలిల్ వెరీ క్వాలిటీ బ్యాటర్. రీసెంట్లీ పంజాబ్ తరపున సైద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఒక సెంచరీ బాధేశాడు. ఇతనైతే నెంబర్ 5 వికెట్ కీపర్. ఖచ్చితంగా ఇలాంటి కొత్త టాలెంట్ కోసం వెళ్ళాలి. మొత్తానికి ఈ ఆటగాళ్ళని సన్ రైజర్స్ టార్గెట్ చేస్తారు అనుకుంటున్నా. మీ ఒపీనియన్ లో ఎవరిని తీసుకుంటే బాగుంటుందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి వీడియోస్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. సో వై లేట్ మామా, సరదాగా ఆ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.